ఒకరిది రాజకీయ సంక్షోభం, మరొకరిది ఆర్థిక సంక్షోభం. ప్రజలకు తిండి పెట్టే పరిస్థితి ఆ ఇద్దరికీ లేదు. జనం తిప్పలు పడుతున్నా పట్టింపు ఉండదు. కానీ అత్యాధునిక యుద్ధ విమానాలపై ఇద్దరి కన్ను పడింది. వారిలో ఒకరు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ అయితే మరొకరు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్. ఈ ఇద్దరు కొనుగోలు చేయబోతోంది చైనా మేడ్ ఫైటర్ జెట్ J-10C, J-35A. కానీ ఈ ఇద్దరు ఇప్పుడే వీటిని ఎందుకు కొనాలనుకుంటున్నారన్నదే అసలు ప్రశ్న. ఇంతకు తినడానికి తిండి లేకపోయినా బంగ్లాదేశ్, పాకిస్తాన్ తమ సైన్యాన్ని బలోపేతం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నాయి? భారత్ లక్ష్యంగా ఆ మూడు దేశాలు ఒక్కటవుతున్నాయనుకోవచ్చా? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు కత్తులు దూసుకున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక్కటవుతున్నాయి. అది కూడా భారత్ లక్ష్యంగా చేతులు కలుపుతున్నాయి. తినటానికి తిండి లేకపోయినా రక్షణ రంగాలను తిరుగులేని విధంగా బలోపేతం చేయాలనుకుంటున్నాయి. అందుకు దట్టి కంట్రీ డ్రాగన్ సహాయం తీసుకుంటున్నాయి. ఇటీవలే బంగ్లా చైనా మేడ్ చెంగ్లూ J-10C అనే యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకుంది. F-16 యుద్ధ విమానాలకు సమానంగా చైనా చెంగ్లూ J-10C ఫైటర్లను చెప్తారు. చైనాతో కనుక ఈ డీల్ పూర్తయితే పాకిస్తాన్ తర్వాత అధునాతన యుద్ధ విమానాన్ని సైన్యంలో చేర్చుకున్న రెండవ దక్షిణాసియా దేశంగా బంగ్లా నిలుస్తుంది. ఇప్పుడు పాక్ కూడా ఢాకా బాటలోనే అడుగులేస్తోంది. బంగ్లాదేశ్ J-10C పై ఫోకస్ చేస్తే పాకిస్తాన్ ఏకంగా J-35A ఫైటర్ల కోసం బీజింగ్తో సంప్రదింపులు షురూ చేసింది. ఇటీవల జుహాయ్ వేదికగా జరిగిన ఎయిర్ షోలో J-35A యుద్ధ విమానాన్ని చైనా ప్రదర్శనకు ఉంచింది. దీంతో అమెరికా తర్వాత ఈ తరహా ఫైటర్ జెట్ను కలిగి ఉన్న రెండవ దేశంగా చైనా నిలిచింది. షెన్యాంగ్ J-35గా పిలిచే 2 ఇంజన్లు కలిగిన ఈ యుద్ధ విమానాన్ని సూపర్సోనిక్ జెట్ మల్టీరోల్ మిషన్ల కోసం అభివృద్ధి చేసింది. ఇదివరకే J-20 పేరుతో 5G ఫైటర్ జెట్ను చైనా అభివృద్ధి చేస్తే ఇది రెండవది. కానీ J-35 డిజైన్ అచ్చం అమెరికా ఆవిష్కరించిన 5G ఫైటర్ విమానం F-35ను పోలి ఉంది. ఇటీవల జుహాయ్ వేదికగా జరిగిన ఎయిర్ షోలో J-35A యుద్ధ విమానాన్ని చైనా ప్రదర్శనకు ఉంచింది. దీంతో అమెరికా తర్వాత ఆ తరహా ఫైటర్ జెట్ను కలిగి ఉన్న రెండవ దేశంగా నిలిచింది చైనా. షెన్యాంగ్ J-35గా పిలిచే ఈ 2 ఇంజన్లు కలిగిన యుద్ధ విమానాన్ని సూపర్ సోనిక్ జెట్ మల్టీరోల్ మెషిన్ల కోసం అభివృద్ధి చేసింది. ఇదివరకే J-20 పేరుతో 5G ఫైటర్ జెట్ను చైనా అభివృద్ధి చేయగా ఇది రెండవది. కానీ J-35 డిజైన్ అచ్చం అమెరికా ఆవిష్కరించిన 5G ఫైటర్ విమానం F-35ను పోలి ఉంది. అయితే ఇందులో ఒక ఇంజిన్ ఉంటే చైనా జెట్లో 2 ఇంజన్లు ఉన్నాయి. ఎదుటివారిని కాపీ కొట్టడంలో చైనాకు మించిన వాళ్ళు లేరు. ఆ దేశం అభివృద్ధి చేసిన 5G మొదటి ఫైటర్ జెట్ J-20 కూడా అచ్చం అమెరికాకు చెందిన F-22 రాఫ్టర్ లాగే ఉంటుంది. దీంట్లో క్యానాడ్లు మినహా డిజైన్ సేమ్ టు సేమ్. విగోరస్ డ్రాగన్గా పిలుచుకునే చెంగ్లూ J-10 కూడా అమెరికా F-16 యుద్ధ విమానాన్నే పోలి ఉంటుంది. ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర పాత తరం అమెరికా తయారీ F-16, ఫ్రెంచ్ తయారీ మిరాజ్ యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటిని సర్వీస్ నుంచి తొలగించి వాటి స్థానంలో ప్రస్తుత J-35 రకం ఫైటర్ జెట్లను వినియోగించాలని ఆలోచిస్తోంది. ఈ ఒప్పందం గనుక కార్యరూపం దాల్చితే కేవలం 2 ఏళ్లలోనే 40 స్టెల్త్ ఫైటర్ జెట్లను చైనా అందించాల్సి ఉంటుంది. J-35A ఫైటర్ గురించి సింపుల్గా చెప్పాలంటే ట్విన్ ఇంజిన్, సింగిల్ సీటర్, సూపర్ సోనిక్ ఫైటర్ జెట్గా చెప్పొచ్చు. ఎయిర్ సుపీరియారిటీ, మల్టీ రోల్ ఫీచర్లు కలిగిన స్టెల్త్ ఫైటర్ జెట్గా చైనా ప్రకటించింది. అయితే పాకిస్తాన్తో ఒప్పందం గురించి బీజింగ్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ పాకిస్తాన్ సైన్యం మాత్రం ఈ కొనుగోలుకు ఆమోద ముద్ర వేసిందని నివేదికలు చెప్తున్నాయి. నిజానికి బంగ్లాదేశ్, పాకిస్తాన్ల ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అయినప్పటికీ చైనా వాయిదాల పద్ధతిలో నగదు చెల్లించేలా ఈ జెట్లను ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ను భారత్పై ఉసిగొల్పటానికి ఈ డీల్ చైనాకు ముఖ్యం. కానీ చివరకు ఈ ఒప్పందాలే తమ జాతీయ ఆస్తులను చైనాకు దారాదత్తం చేస్తాయని ఆ 2 దేశాలకు తెలియటం లేదు. యుద్ధ విమానాల కొనుగోలు చర్చలతో శత్రు దేశాలు 3 ఒక్కటవుతున్నాయని తేలిపోయింది. మరి ఆ ముగ్గురిని ఒకేసారి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే అందుకు భారత్ ఎప్పుడో రెడీ అయింది. ఇప్పటికే మన దగ్గర రాఫెల్ వంటి పవర్ఫుల్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. తేజస్ వంటి స్వదేశీ యుద్ధ విమానాలు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే ఫ్రాన్స్తో మెరైన్ ఫైటర్ జెట్ల డీల్ తుది దశకు చేరుకుంది. 50,000 కోట్లతో 26 రాఫెల్ మెరైన్ ఫైటర్ల కొనుగోలుకు రంగం సిద్ధమైంది. ఆ డీల్ ముగిసి 26 ఫైటర్ జెట్లు అందుబాటులోకి వస్తే మన వైపు చూసే ధైర్యం కూడా శత్రువు చేయటం లేదు.
ఎందుకంటే సముద్ర యుద్ధాల్లో వాటికవే సాటి. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్లను మన గగనతలంలోకి రాకుండానే అవి అడ్డుకుంటాయి. సో ఆ 3 దేశాలు ఎన్ని కుట్రలు చేసినా ఇండియాకు వచ్చే నష్టం ఏమీ లేదు.